ఆయనలో ఎటువంటి స్వార్థం లేదు. ఆయన నిస్వార్థమైన ప్రార్థనను మనకు తెలియజేస్తున్నాడు. అంతేకాదు, ఈ మాటలో మనం చూస్తున్నప్పుడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించమని, అక్కడ క్షమించమని వీరిని గురించి మాట్లాడుతున్నాడు. ఫాదర్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే డు. హూ ఆర్ దే హియర్? ఎవరు ఆ వర్డ్? సర్వసాధారణంగా మనం ఆలోచన చేస్తే ఇది సర్వ మానవాళి గురించి అని మనము భావించవచ్చు. యేసు ప్రభువు శిలువలో వేలాడుతూ సర్వ మానవాళిని ఆయన క్షమిస్తూ ఉన్నాడు. బిడ్డలు ఎవరైనా చేస్తే మనం తట్టుకోలేము. మీ తరపున పగ తీర్చుకునేది నేను ఉంటాడు. కాబట్టి ఒక తండ్రి చెప్పేది ప్రభావ వీరిని క్షమించమని. ఆ సందర్భాలు కూడా యేసు ప్రభువు శిలువలో ఏ రీతిగా ఇతరుల గురించి ఆలోచన దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. యేసుదేవుని మాటలు ఎంతో విలువైనవి. యేసుదేవుని మాటలు ఎంతో బలమైనవి. వినుమో, ధ్యానించుమో, లోబడి జీవించుమో. వినుమో, ధ్యానించుమో, లోబడి జీవించుమో. యేసుదేవుని మాటలు ఎంతో విలువైనవి. ఆ మాటలో ధ్యానించడం మన భాగ్యం. ప్రకాశించు ఆత్మలలో యేసు వద్ద చేరినట్లు చేయండి. శుభ శుక్రవారం అంటారు. శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ప్రపంచంలో కోట్ల మంది క్రైస్తవులు ఇది ఆచరిస్తారు. ఇది చాలా పవిత్రమైనటువంటి పండుగ. ఇది ప్రభు చనిపోయాడు, సెలవులో మరణించాడు. ఆయన ఇష్టపూర్వకంగా మరణించాడు. ఎవరు చంపలేరు. ఆయనే తన ఇష్టపూర్వకంగా మానవులందరి పాపం కొరకు ఆయన మరణించాడు. శనివారం సమాధిలో ఉన్నాడు. ఆదివారం ఆయన లేచాడు పునరుద్ధానం మహిమ శరీరంతో. ఈస్టర్ పండుగ ఉంటుంది మాకు. మళ్ళీ రండి మీరంతా. ఈస్టర్ పండుగ అందరూ బాగా సంతోషంగా ఉంటారు. యేసు ప్రభు లేచాడని. ఆయన మళ్ళీ వస్తున్నాడు. యేసు ప్రభు మీరు మిమ్మల్ని మీతో చెప్తున్నా సంతోషంగా, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. ప్రకటన గ్రంథం 3 సార్లు నేను త్వరగా వస్తున్నాను. తన బిడ్డలను తీసుకెళ్తాడు ఆయన. నేను మరలా వచ్చి నా దగునుడు తీసుకొని పోతాను. ఎందుకంటే బైబిల్ 3000 భాషలు తర్జుమా చేశారు, 3000 భాషలు రాశారు. కాబట్టి
ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలోంచి 3000 భాషల్లోకి రాశారు. కాబట్టి ఈ రాసిన గ్రంథాలని ప్రపంచంలో చాలామంది చదువుతున్నారు. కాబట్టి ఇక్కడ దేవుడు సజీవుడని దేవుడు ఆయన ప్రభు అన్నాడు, మృతుడునైతేనే కానీ యుగ యుగములు సజీవుడు నగిడు. యేసు ప్రభు సజీవుడిగా ఉన్నాడని అందరూ నమ్ముతారు. అది ప్రభు మీడియా వాళ్ళందరికీ ఉండాలని ఈ యొక్క ఈస్టరు తర్వాత గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు కలగాలని మేము హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తున్నాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే. ఎందుకంటే యేసు ప్రభువారు శిలువలో తన ప్రాణాన్ని మన కొరకు అర్పించి, మనము పాపములు చేసి ఉండగా మన పాపములు ఆయన మీద మోపబడి తన ప్రాణమును అర్పించి మృత్యుంజయుడే తిరిగి లేచి మన కొరకు నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించిన విధానంకై ఈరోజు శుక్రవారం అనగా శుభ శుక్రవారంగా పిలువబడింది. ఎందుకు శుభము అంటే మన జీవితంలో పాపములు దేవుడు కడిగి వేశాడు కాబట్టి. ఏ పాపం ఎరుగని యేసు ప్రభువారు మన కొరకు మరణించి ఆయన మనల్ని విమోచించిన విధానంకై దేవునికి మనము స్తుతి చెల్లిస్తూ ఈ దినం ఈ యొక్క శుభ శుక్రవార ఆరాధన అంతా కూడా జరపడం జరిగింది. యేసు ప్రభువారి శిలువలో పలికిన 7 మాటలను మనము ధ్యానం చేసుకున్నాం. అందును బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తున్నాం. అయితే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 7 మాటలోని మర్మములు గ్రహిస్తూ యేసు ప్రభువారిని కరికి అనేకులకు యేసు ప్రభువారి మార్గమును చూపిస్తూ శాంతిని అందరికీ చూపిస్తూ సమాధానమును బంధము చేత ముడిపడి దేవుని రాజ్యమును సమీపించుచుండగా దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచు భక్తితో మంచి జీవితాన్ని కలిగి జీవించాలని కోరుతూ కొద్ది మాటలు ముగిస్తున్న. గాడ్ బ్లెస్ యు ఆల్.